నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. దిస్ ఇస్ సుమిత్ర. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గవర్నర్ను కలిసిన రేవంత్ రెడ్డి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సీఎం. ఏపీ సీఎం క్యాంప్ కార్యాలయం దగ్గర సందడి, జగన్ను కలిసేందుకు క్యూ కట్టిన నేతలు. న్యూ ఇయర్ సందర్భంగా భారీగా లిక్కర్ అమ్మకాలు, 3 రోజుల్లోనే 658 కోట్ల మేర సేల్స్. ఉపేందర్ రెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసు, బంజారాహిల్స్ లో ప్రభుత్వ స్థలం ఆక్రమించారని ఫిర్యాదు. న్యూ ఇయర్ వేడుకల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, మందుబాబులపై 1200కు పైగా కేసులు నమోదు. కొత్త ఏడాదికి ఇస్రో ఘన స్వాగతం, ఎక్స్పోసాట్ ప్రయోగం విజయవంతం. న్యూ ఇయర్ అంటేనే కిక్కు లేనిదే లైఫ్కి కిక్కే లేదంటారు యూత్. ఫుల్ జోష్లో మునిగిపోయారు. డిసెంబర్ 31న ఎంజాయ్మెంట్ మామూలుగా లేదు. యూత్ ఫుల్ జోష్లో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. దీంతో పాటు మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. ఈసారి డిసెంబర్ 31 ఆదివారం కావడంతో మధ్యాహ్నం నుంచే వైన్స్ వద్ద భారీగా రద్దీ నెలకొంది. బీర్లతో పాటు హార్డ్ను కూడా వైన్ షాప్ నిర్వాహకులు భారీగా అమ్మకాలు జరిపారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మందుబాబుల భరతం పట్టారు హైదరాబాద్ పోలీసులు. కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా ముందే హెచ్చరికలు జారీ చేసిన పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. తాగి వాహనాలు నడిపిన పలువురిపై కేసులు నమోదు చేశారు. సైబరాబాద్ పరిధిలో 1216 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా మియాపూర్ పోలీస్ స్టేషన్లో 250కి పైగా కేసులు నమోదు కాగా, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లో 1300కు పైగా కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. మూడు రోజుల్లో 4.76 లక్షల కేసుల మద్యం, 6.31 లక్షల కేసుల బీర్లు విక్రయించినట్లు తెలుస్తోంది. 30వ తేదీనే 313 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. మద్యంతో పాటు కూల్ డ్రింక్స్ కూడా భారీగా అమ్ముడయ్యాయి. అలాగే చికెన్, మటన్, చేపలు కూడా అధికంగా అమ్ముడయ్యాయి. హైదరాబాద్లో నాన్ వెజ్ విక్రయాలు జోరందుకున్నాయి. సాధారణ రోజుల్లో రోజుకు 3 లక్షల కిలోల చికెన్ విక్రయాలు జరగగా, ఆదివారం ఒక్కో రోజే 4.5 లక్షల కిలోల చికెన్ విక్రయాలు జరిగాయి. ప్రస్తుతం చికెన్ విక్రయాలు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే చికెన్ ధరలు మాత్రం అలాగే ఉన్నాయి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ప్రభుత్వ స్థలం కబ్జా చేశారన్న ఆరోపణలపై ఉపేందర్ రెడ్డిపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. పాలేరు మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి బంజారాహిల్స్లో ప్రభుత్వ స్థలం ఆక్రమించారని షేక్పేట్ తహసీల్దార్ అనితారెడ్డి పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఎంఆర్ఓ ఫిర్యాదు మేరకు ఉపేందర్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ప్రభుత్వ స్థలం కబ్జా చేశారన్న ఆరోపణలపై ఉపేందర్ రెడ్డిపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. పాలేరు మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి బంజారాహిల్స్లో ప్రభుత్వ స్థలం ఆక్రమించారని షేక్పేట్ తహసీల్దార్ అనితారెడ్డి పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఎంఆర్ఓ ఫిర్యాదు మేరకు ఉపేందర్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి పైన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. అయితే బంజారాహిల్స్ లోని ఒక ప్రభుత్వ స్థలాన్ని ఉపేందర్ రెడ్డి కబ్జా చేశారని చెప్పి కూడా షేక్పేట్ ఎంఆర్ఓ అనితారెడ్డి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసిన నేపథ్యంలో నాన్ బెయిల్ కింద కేసు కూడా నమోదు చేశారు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే గత కొన్ని రోజుల నుంచి కూడా ప్రభుత్వ స్థలంని పూర్తిగా తన ఆధీనంలో పెట్టుకొని కబ్జాకు ప్రయత్నించాడు. అంతేకాకుండా చాలా సార్లు ఇటు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కూడా అనేక సార్లు నోటీసులు పంపించినా కూడా ఎలాంటి రిప్లై ఇవ్వకపోవడం, దీనికి సంబంధించిన డాక్యుమెంట్ అని కూడా అతను దీనికి సంబంధించి ఎంఆర్ఓకి సమర్పించకపోవడం, దీనిపైన పూర్తిగా ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. అయితే దీంతో ఆ యొక్క ఎంఆర్ఓ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. నమోదు చేసి దీనికి సంబంధించి పూర్తిగా దర్యాప్తు జరుపుతారు. అయితే ఇందులో చూస్తే మాత్రం ప్రజెంట్ ఉపేందర్ రెడ్డికి సంబంధించి చూస్తే మాత్రము ఆ యొక్క నోటీసులు కూడా జారీ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వ స్థలాన్ని ఏ విధంగా కబ్జా చేశారు, అంతేకాకుండా ఈ యొక్క తమ స్థలం అని చెప్పుకుంటూ వస్తున్న దీనికి ఎలాంటి డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పి కూడా పూర్తిగా సమర్పించాలని కూడా పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్ ఫర్ ద అప్డేట్స్. సర్వే నెంబర్ 403 అండి, గవర్నమెంట్ సర్వే నెంబర్ 403 షేక్పేట్ విలేజ్. ఈ సబ్జెక్ట్ ల్యాండ్ వచ్చి అన్క్లెయిమ్డ్ ప్రాపర్టీ, బోనో వేకెన్షియా ప్రాపర్టీ. మేము 2010లో ఈ ల్యాండ్ని ఎవరు ఓనర్ లేని రీజన్స్ వల్ల మేము పంచనామా కండక్ట్ చేసి పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. 2010లో బోర్డు కూడా పెట్టడం జరిగింది, బోర్డు ఎరెక్షన్ చేయడం జరిగింది. చేసిన తర్వాత రీసెంట్గా ఈ మధ్య 10 days బ్యాక్ ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుందని మా నోటీస్కి వస్తే వెళ్ళి మేము కన్స్ట్రక్షన్ స్టాప్ చేసి వాళ్ళ పర్మిషన్స్ కానీ ఏదైనా డాక్యుమెంట్స్ ఉన్నాయని తెమ్మని అడిగినాం. వాళ్ళు ఎట్లాంటి డాక్యుమెంట్స్ కానీ అవి కానీ ప్రొవైడ్ చేయకపోతే 5 days బ్యాక్ కూడా వాళ్ళని పొజిషన్ వెకేట్ చేసి అక్కడ నుంచి వెకేట్ చేసి వెళ్ళిపోమని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా అక్కడే కంటిన్యూ అవుతున్నారు. లీజ్ అగ్రిమెంట్ ఏదో చేసి వైన్స్కి లీజ్ ఇచ్చారు. అతను ఎక్సైజ్ పర్మిషన్ తీసుకొని ఒక షెడ్ వేసుకొని టెంపరీగా లీజ్ వైన్స్ నడిపిస్తున్నాడు సమ్ చైతన్య రెడ్డి అని. సో ఈ యాక్షన్ మాకు ఈ 1 week నుంచి కంప్లైంట్స్ రావడము, మేము అది షాప్ క్లోజ్ చేయించడం జరిగిన వాళ్ళు కంటిన్యూ జరుగుతుంది. కాబట్టి ఇవాళ మేము అది సిఐకి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయమని, ఆ తర్వాత సీజింగ్ కి పర్మిషన్ అడిగి పోలీస్ ప్రొటెక్షన్ తో మేము సీజ్ చేయడం జరిగింది. ఈ ల్యాండ్ యాక్చువల్ గా సర్వే నెంబర్. న్యూ ఇయర్ సందర్భంగా రాజ్ భవన్ లో ఓపెన్ హౌస్ నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి సీతక్క, పలువురు అధికారులు. న్యూ ఇయర్ సందర్భంగా రాజ్ భవన్ లో ఓపెన్ హౌస్ నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి సీతక్క, పలువురు అధికారులు. ఫిబ్రవరి 17న తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహం జరగనున్నట్లు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల తెలిపారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. అట్లూరి ప్రియతో రాజారెడ్డికి వివాహం జరగనున్నట్లు తెలిపారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు ఆమె. తన కుమారుడు రాజారెడ్డికి అట్లూరి ప్రియతో జనవరి 18న నిశ్చితార్థ వేడుక నిర్వహించనున్నామని ఈ సందర్భంగా షర్మిల తెలిపారు. ఫిబ్రవరి 17న వివాహం జరగనున్న సంగతి అందరితో పంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. రేపు కుటుంబ సమేతంగా కాబోయే వధూవరులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ని సందర్శిస్తామని తెలిపారు. తొలి ఆహ్వాన పత్రికను అక్కడ ఉంచి
తన తండ్రి ఆశీస్సులు తీసుకుంటామని షర్మిల ఎక్స్ వేదికగా తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్లో సంబరాలు అంబరాన్నంటాయి. డీజే సౌండ్స్కు అనుగుణంగా స్టెప్పులు వేస్తూ ఎంజాయ్ చేశారు. పలు చోట్ల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలో దాదాపు 100కు పైగా ఈవెంట్స్ నిర్వహించారు. ఇక న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివాని అందిస్తారు. స్వతంత్ర టీవీ, నేను శివాని. న్యూ ఇయర్ అంటే చాలా మంది న్యూ ఇయర్ రెజల్యూషన్స్ తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈసారి ఎలాంటి రెజల్యూషన్స్ తీసుకోబోతున్నారు, 2023 ఎలా ఉండిందో తెలుసుకోవాలంటే కొందరితో మాట్లాడి అడిగి తెలుసుకుందాం రండి. 2023 is a bit difficult honestly for me, so in terms of whatever is the life and globally also, so I am looking forward for a better year in 2024 in terms of war between Russia and Ukraine and other food crisis that people are facing, hopefully. So what are your plans regarding New Year? So for now I have a new challenge to take care of him. Okay. So and that's all for now. And new year resolutions will be to focus more on the health and new skills. న్యూ ఇయర్ అనగానే న్యూ ఇయర్ రెజల్యూషన్స్ చాలా మంది తీసుకుంటూ ఉంటారు. మీరేమైనా రెజల్యూషన్స్ తీసుకోవడం జరిగిందా? So I was busy with office things the whole year. So I just want to give more time to my family this year. I want to try and make a balance of life this year. That is my main. ఈసారైనా ఫుల్ఫిల్ చేస్తారా రెజల్యూషన్ని? Try చేస్తాను. యాజ్ పర్ లాస్ట్ ఇయర్ మనకి 2023 ఉన్న ఇయర్కి కన్నా వచ్చే ఇయర్ సేమ్ యాజ్ పర్ సేమ్ ఉంటుంది మా మిడిల్ క్లాస్ వాళ్ళకి. ఎటువంటి చేంజెస్ మా దానికి రావు అన్న. సో హౌ వాజ్ యువర్ 2023? 2023 it's went well. Nothing special, but it's kind of good year. Not for me, it's not bad either. మీకు Some kind of up and downs, but finally it's better now. స్టేబుల్గా అయితే ఉంది. సో రెజల్యూషన్స్ అయితే తీసుకుంటారు న్యూ ఇయర్కి. మీరు ఏమైనా తీసుకున్నారా ఈసారి? My resolution is have no resolutions. నేను కూడా ఏం అనుకోవట్లేదు, జస్ట్ తీసుకోవాలంటే ఎప్పుడైనా తీసుకోవచ్చు కదా, మళ్ళీ సపరేట్గా న్యూ ఇయర్కే తీసుకోవాలని. జస్ట్ గో విత్ ద ఫ్లో అన్నమాట. స్వతంత్ర ప్రేక్షకులకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? All of you happy new year and very good year ahead. Thank you so much. యా, జస్ట్ గో విత్ ద ఫ్లో, డూ వాట్ యూ వాంట్, దాట్స్ ఇట్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు 2023 అయిపోయింది. ఎలా ఉండింది మీకు 2023? బాగుంది. హౌ వాజ్ యువర్ 2023? 2023 was okay, but still some sufferings and all those things. We hope that corona will not come again. That is the main thing. కొత్త భయం పట్టుకుందని చెప్పి. మా భయం ఉండకుండా ఉంటే it will be good. సో హౌ వాజ్ యువర్ 2023? It's very good, and 2023 was very fast. It gone very fast. హౌ వాజ్ యువర్ 2023? We are still in the lockdown mode, I guess. ఓకే, మీకు Same. ఏమైనా రెజల్యూషన్స్ తీసుకోవడం స్టార్ట్ చేశారా? చేసా. ఎందుకంటే నా పాస్ట్లో చాలా బ్యాడ్ హ్యాబిట్స్ కొన్ని ఉండే, వాటిని పర్మనెంట్గా డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫ్యూచర్లో అంటే 24 నుంచి కొంచెం బెస్ట్గా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాను. సో స్వతంత్ర టీవీ చూసిన ప్రేక్షకులకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? హ్యాపీ న్యూ ఇయర్. సేఫ్గా ఉండండి, అందరూ మాస్క్లు వేసుకోండి. ఎన్నికల ముందు అంది వచ్చిన ఏ అవకాశాన్నైనా సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర పేరిట కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ప్రజలను కమలనాథులు ఆకట్టుకుంటున్నారు. అయోధ్య రామ మందిరం నిర్మాణాన్ని కూడా పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీకి అనుకూలంగా మార్చుకోవాలని కాషాయ దళం పావులు కదుపుతోంది. రామ జపంతోనే ఇక పార్టీ ప్రచారం సాగే సూచనలున్నాయి. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో 400 పైగా సీట్లను సాధించడమే లక్ష్యంగా బీజేపీ రంగంలోకి దిగుతోంది. కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టాలని గట్టి లక్ష్యంతో సాగుతుంది. గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మోదీ ఉండాలనే నినాదంతో ముందుకు సాగుతున్నారు. అందుకోసం బీజేపీ నేతలు ముందస్తు ఎన్నికల ప్రచారాన్ని వ్యూహాత్మకంగా చేపట్టారు. 10 సంవత్సరాలలో మోడీ సర్కార్ సాధించిన విజయాలను ప్రజలకు వివరిస్తూ వినూత్నంగా ప్రచారాన్ని చేపట్టారు. ప్రభుత్వం ప్రజల కోసం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించడానికి వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర నిర్వహిస్తున్నారు. అధికార యంత్రాంగంతో కలిసి బీజేపీ నేతలు ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. తాజాగా అయోధ్య రామ మందిరం నిర్మాణాన్ని కూడా పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీకి అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తుంది. బీజేపీ వల్లే రామ మందిర నిర్మాణం జరిగిందనే టాక్ పబ్లిక్ లోకి తీసుకెళ్లడంపై ఫోకస్ పెడుతోంది.
అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ జనవరి 22వ తేదీన జరగనుంది. ఇప్పటికే ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఆలయ నిర్మాణానికి సంబంధించి పూర్తి స్థాయి క్రెడిట్ తమ ఖాతాలో వేసుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తుంది. ఆలయానికి సంబంధించిన ప్రధాన ఇతర ద్వారాల తయారీకి సంబంధించిన టెండర్ను హైదరాబాద్ బోయిన్పల్లికి చెందిన కాంట్రాక్టర్ దక్కించుకున్నారు. ఈ విషయాన్ని కూడా క్లెయిమ్ చేసుకోవాలని తెలంగాణ బీజేపీ భావిస్తుంది. దాంతో పాటు అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలను ఊరూరా ఇంటింటికి పంపిణీ చేపట్టారు. హిందూ ధార్మిక సంస్థలతో మమేకమై బీజేపీ ప్రజల్లోకి పెద్ద ఎత్తున వెళ్తోంది. విస్తృత ప్రచారం చేపట్టి హిందువుల ఓట్లను గంపగుత్తుగా పార్టీ వైపునకు తిప్పుకోవాలని కమలనాథులు భావిస్తున్నారు. రామమందిర ప్రారంభోత్సవం వాస్తవానికి జనవరి 2వ తేదీన చేపట్టాలని భావించారు. కానీ తేదీలను మారుస్తూ ట్రస్ట్ నిర్ణయం తీసుకుంది. అయోధ్యలో రామమందిరం నిర్మాణం పనులను యూపీ ముఖ్యమంత్రి యోగి ఆధ్వర్యంలో యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. జనవరి 22వ తేదీన శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ నిర్వహించి ప్రజల మద్దతును పొందడానికి కమలనాథులు ప్రణాళికను రూపొందించారు. ఎన్నికలకు దగ్గరగా ఉన్న తేదీ అయితే బీజేపీకి అయోధ్య రామ మందిరానికి ఉన్న అనుబంధం ప్రజల్లోకి వెళ్తుందని ఆలోచనలో బీజేపీ ఉంది. అందుకే ఎన్నికలు సమీపిస్తున్న వేళ కమలనాథులు హిందూ ధార్మిక సంస్థలను రామ మందిర నిర్మాణ ట్రస్ట్ ను ఒప్పించి మంచి ముహూర్తం జనవరి 22న విగ్రహ ప్రతిష్ఠ కోసం ఎంచుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. అటు రామనామం ఇటు బీజేపీ పేరు జనాల్లో నానుతుందనే ఈ నిర్ణయాన్ని తీసుకొని ఉంటారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. తెలంగాణ వ్యాప్తంగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా భక్తులను అయోధ్యకు తరలించాలని పార్టీ భావిస్తుంది. అందుకు అయోధ్యకు ప్రత్యేక రైలు ఏర్పాటు చేయనుంది. ఈ షెడ్యూల్ త్వరలోనే ఖరారు కానున్నట్లు సమాచారం. ఉత్తరాది రాష్ట్రాల నుంచి రాష్ట్రాలకు ప్రత్యేక ట్రైన్ల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే ఫిబ్రవరి 22వ తేదీన కరసేవకులు వారి కుటుంబ సభ్యులు జిల్లాల వారీగా భక్తులను ఉచితంగా తీసుకెళ్లనున్నట్లు తెలుస్తుంది. రామనామం జపంతో సాగే అయోధ్య యాత్రలో పాల్గొనే వారికి భోజన సౌకర్యాలు కూడా ఉచితంగా కల్పిస్తారు. కమలనాథులు గత 3 దశాబ్దాలుగా రామమందిరం నిర్మాణం పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఓట్ల రూపంలో రాజకీయ లబ్ధిని పొందుతున్నారు. ఈ ఎన్నికల్లో కూడా అయోధ్య రామ మందిరం పేరిట చేస్తున్న పాలిటిక్స్ కాషాయ దళాన్ని ఎంత మేరకు విజయ తీరాలకు చేరుస్తుందో చూడాలి. న్యూ ఇయర్ సందర్భంగా టెంపుల్స్ కిటకిటలాడుతున్నాయి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు ఆలయ అర్చకులు. అమ్మవారికి పూజలు నిర్వహించిన అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. మహంకాళి అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలని తలసాని కోరారు. ప్రజాక్షేమమే లక్ష్యంగా పనే ధ్యేయంగా ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయాలు చేసిందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఆ కారణంగానే ఆప్కు ప్రజాదరణ లభించిందని చెప్పారు. ప్రజలకు మంచి చేయడానికి తాము ఎంచుకున్న మార్గం కోసం జైలుకు వెళ్లడానికైనా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఢిల్లీ మద్యం కుంభకోణం ఆరోపణలపై 5 ఆప్ నేతలు జైల్లో ఉన్నందుకు గర్విస్తున్నట్లు చెప్పారు. జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో పార్టీ నేతల్ని ఉద్దేశించి ఆప్ అధినేత ఈ మేరకు మాట్లాడారు. పిల్లలకు మంచి చదువులు చెప్పాలని, పేదలకు ఉచితంగా వైద్యం అందించాలని మాట్లాడితే జైలుకు పంపిస్తారా అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. జైలుకు వెళ్లాల్సి వచ్చినా బాధపడాల్సిన అవసరం లేదని కార్యకర్తలకు సూచించారు. ఈరోజు జైల్లో ఉన్న తమ 5 నాయకులు హీరోలే అన్నారు. వారందరినీ చూసి గర్వపడుతున్నామన్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీతో ముడిపడి ఉన్న మనీ లాండరింగ్ కేసులో జనవరి 3న హాజరు కావాలని ఈడీ సమన్లు పంపిన నేపథ్యంలో కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలోనూ ఈడీ 2 సార్లు కేజ్రీవాల్కు సమన్లు జారీ చేసింది, కానీ ఆయన గైర్హాజరయ్యారు. నమ్ముతారో లేదో కానీ ఆయన ప్రొఫెసర్, పంజాబ్ యూనివర్సిటీలో పనిచేశాడు. ఎంఏలు, పిహెచ్డి చదువుల కన్నా కూరగాయలు అమ్ముకోవడం బెటర్ అనుకున్నాడు ఆ సర్దార్జీ. ఏమాత్రం సిగ్గుపడకుండా పిహెచ్డి సబ్జీ వాలా అని కూరగాయల బండిపై పెద్ద అక్షరాలతో రాసి కూరలు అమ్ముతున్నారు డాక్టర్ సందీప్ సింగ్. ఆయన పంజాబీలో ఎంఏ, జర్నలిజంలో ఎంఏ, లా, విమెన్ స్టడీస్లో పిహెచ్డి.
పాటియాలాలోని పంజాబ్ యూనివర్సిటీలో 11 ఏళ్ల పాటు LLM కాంట్రాక్ట్ ప్రొఫెసర్గా పనిచేశాడు. వీటన్నింటికన్నా అమృత్సర్లో వీధుల్లో కూరగాయలు అమ్ముకోవడమే మెరుగు అని నిర్ణయానికి వచ్చాడు 39 ఏళ్ల ప్రొఫెసర్. ఆయన బండి విద్యా వ్యవస్థలో లోపాలను ఎత్తి చూపింది. కాంట్రాక్ట్ ప్రొఫెసర్కు జీతం కట్ తప్పలేదు. రెగ్యులర్ ప్రొఫెసర్గా అవకాశం దొరకలేదు. అయినా ఆయన చదువు మానలేదు. ఇప్పటికీ బీలిప్ చదువుతున్నాడు డాక్టర్ సందీప్ సింగ్. కూరగాయల వ్యాపారంతో సంపాదించి ఓ ట్యూషన్ సెంటర్ పెట్టుకోవాలన్నదే అతడి లక్ష్యమట. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం తీర ప్రాంతంలో రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయి. 3 రోజులుగా తీర సమీపంలోని నివాసాలపై విరుచుకుపడుతున్నాయి. వీటి ప్రభావంతో ఇప్పటికే చాలా వాహనాలు కొట్టుకుపోయాయి. పలువురు గాయపడ్డారు. అలలు సుమారు 20 నుంచి 40 అడుగుల ఎత్తులో ఎగిసిపడుతుండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. వెంచురాలో సముద్రపు అలలు దాదాపు 10 మందిని ఈడ్చుకు వెళితే తాము కాపాడినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు. అలల తాకిడి కారణంగా 8 మంది హాస్పిటల్ పాలయ్యారు. వీటి ప్రభావంతో రాష్ట్రంలోని చాలా తీర ప్రాంతాలను మూసివేశారు. సముద్రపు నీరు చొచ్చుకొస్తుండటంతో వ్యాపార సముదాయాలు కూడా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా వెంచురా కౌంటీ తీర ప్రాంతంలో రక్షణ గోడను దాటి అలలు ఎగిసిపడుతున్నాయి. గురువారం నుంచి తీర ప్రాంతాల్లో చాలా చోట్ల పరిస్థితి ఇలానే ఉంది. దీంతో ప్రజలు సముద్రంలోకి వెళ్లొద్దని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. కాలిఫోర్నియా తీర ప్రాంతంలో తుఫాన్ ప్రభావంతో భారీగా అలలు ఎగిసిపడుతున్నట్లు తెలుస్తోంది. కాలిఫోర్నియా, ఒరెగాన్ తీర ప్రాంతాల్లోని దాదాపు 60 లక్షల మంది ఈ అలల ప్రభావాన్ని చవిచూశారు. విదేశాల్లో భారత ఎంబసీలపై దాడికి పాల్పడిన 43 మంది అనుమానితులను జాతీయ దర్యాప్తు సంస్థ NIA గుర్తించింది. గతేడాది ప్రారంభంలో ఖలిస్తాన్ మద్దతుదారులు అమెరికా, బ్రిటన్, కెనడాలోని భారత రాయబార కార్యాలయాలపై దాడులకు పాల్పడ్డారు. అనుమానితులందరినీ NIA క్రౌడ్ సోర్సింగ్ విధానాన్ని ఉపయోగించి గుర్తించింది. హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలతో ఈ ఏడాది జూన్లో అమెరికా, కెనడా, యూకేలో భారత దౌత్య కార్యాలయాలపై దాడులకు సంబంధించిన కేసును NIA స్వాధీనం చేసుకుంది. భారతదేశంలో ఇప్పటి వరకు 50 వరకు NIA రైడ్స్ చేసింది. దాడులో సుమారుగా 80 మంది వ్యక్తులను విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మార్చి, జూలై నెలల్లో దౌత్య కార్యాలయాలు లక్ష్యంగా దాడులకు పాల్పడ్డారు. మార్చి 19న లండన్లోని ఎంబసీపై ఖలిస్తానీ వర్గాలు 2 సార్లు దాడులు చేశాయి. జూలై 2న అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలో ఇలాంటి దాడులే జరిగాయి. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ స్వతంత్ర.